విశాఖ రుషికొండ బిల్డింగ్ తలుపులు తెరుచుకున్నాయి. స్థానికులతో కలిసి టూరిజం భవనంలోకి వెళ్లారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ప్రస్తుతం గంటా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివర్, ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని స్కూల్ చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ బోల్ట్తో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం బోల్ట్లన్నీ కూడా తీసేసి ప్యాక్ చేసి అది ఇంకొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ప్రొక్లైన్ల మిషన్లు తెచ్చి దాన్ని కూల్చివేసిన విధానం మనకు గుర్తుంది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈ రోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద, కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానం కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగుతారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూశారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు ఇటువంటి కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు, కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అయితే ఇప్పుడు మా సందీప్ చెప్తా ఉన్నాడు అదేదో సినిమాలో ఆ కోరిక తీరక ఏదో అట్లా అవుతారని చెప్పని ఆయన కూడా పాపం ఎంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడికి వచ్చి చూసుకోలేదు. దీన్ని ఒక్కసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు, ఓహో ఇదా ఈ కొండపైన ఉండబోతాను అనేది. మరి చివరికి ఆయన చూసుకోకుండానే ఆయన పదవి దిగిపోవడం కూడా జరిగింది. నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను, 2019 ఎన్నికల్లో అంత భారీ మెజార్టీ ఆయనకు ఇచ్చినప్పుడు ఒక యువకుడుగా ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పును అభాసం చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు మొన్న పరిపాలన మొత్తం కూడా ఈ 5 ఏళ్ళు వ్యవహరించిన తీరు నేను ఎలక్షన్స్లో మనకు రిఫ్లెక్ట్ వచ్చింది. నేను మొన్నటిదాకా చెప్తా ఉండేవాడిని వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈజ్ ఏ సింకింగ్ బోట్ అని, అంటే అది ఆ ప్రజెంట్ టెన్స్ అప్పుడు చెప్పాను నేను, అది పడవ మునిగిపోతున్న పడవ కాబట్టి ఆ పడవలో ఎవరు ఉండలేరని. ఈరోజు అయిపోయింది, అది పడవ మునిగిపోయింది. వైఎస్ఆర్ పార్టీ అనే పడవ ఆల్రెడీ మునిగిపోయింది. ఇంకా అది ఒక చరిత్ర. మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ తోటి, అంటే 175 స్థానాలకి 164 స్థానాలు. మరి ఒక పార్టీకి వ్యతిరేకంగా వేరే కూటమి గెలుచుకోవడం అంటే అదొక హిస్టరీ, అంటే మామూలు హిస్టరీ కాదు. ఒక ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటే మెజార్టీలు ఒక ముఖ్యంగా ఆయన ఎక్కడైతే రాజధాని అని చెప్పని చాలా ఘనంగా చెప్పుకున్నాడు ఆ విశాఖపట్నం, ప్రత్యేకించి భీమిలి, అది ఈ ప్రాంతం నేను రిప్రజెంట్ చేస్తున్న ప్రాంతం, ఎక్కడ కూడా నీ రాజధాని మాకు వద్దు బాబు, మేమేదో ప్రశాంతంగా ఉండాలి, మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ రాజధాని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పని
92,401 ఓట్లతోటి భీమిలిలో ఎమ్మెల్యేగా గెలిపించారు. అంటేనే స్టేట్లో సెకండ్ హైయెస్ట్.